రైట్. వెలుగు దినపత్రిక చూద్దాం. నీట్ ఫలితాల ప్రకటనపై మద్రాస్ హైకోర్టు స్టే. పవర్ కట్ తో ఎగ్జామ్ సరిగా రాయలేదని స్టూడెంట్ల కేసు. ప్రజలే ట్రాఫిక్ పోలీసులై ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తున్నోళ్లను పట్టేస్తున్నారు. ఫోటోలు వీడియోలు తీసి పోలీస్ ఎక్స్ వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు. రూల్స్ బ్రేక్ చేస్తున్న పోలీసులను వదలట్లే. జనం పెట్టే పోస్టులపై వెంటనే స్పందిస్తున్న పోలీస్ శాఖ. సైబరాబాద్ పరిధిలో ఈ ఏడాది ఇప్పటి వరకు 19,693 కేసులు, 75 లక్షల వరకు జరిమానాలు. వేటగాళ్ల ఉచ్చుకు పులి బలి. వేటగాళ్లు కరెంటు వైర్లతో ఉచ్చు పెట్టి పులిని చంపేసి దాని చర్మం, గొర్రెలు, దంతాలను ఎత్తుకెళ్లారు. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ డివిజన్ పెంచికల్ పేట రేంజ్ లో 3 రోజుల కింద ఈ ఘటన జరిగింది. ఆటల్లో మెరిసిన అందాల భామలు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో స్పోర్ట్స్ డే ఈవెంట్. 10 విభాగాల్లో పోటీలు. పాల్గొన్న మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు. మహిళా సంఘాల సభ్యులకు ఫ్రీగా హెల్త్ టెస్టులు. ఆరోగ్య భద్రత కల్పిస్తాం. యూనిక్ ఐడి కార్డులు ఇస్తాం. సీఎం రేవంత్ రెడ్డి. మహిళా శక్తే కాంగ్రెస్ బలం. చైనా పాక్ తో యుద్ధంలో ఇందిరాగాంధీ ప్రపంచానికి మహిళా శక్తిని చాటారు. ఆడబిడ్డలను వ్యాపార రంగంలో ప్రోత్సహిస్తున్నాం. మహాలక్ష్మి స్కీమ్ తో ఆర్టీసీకి లాభాలు. మహిళలను కోటీశ్వరులుగా చేస్తామని వెల్లడి. భారత్ తో ట్రేడ్ డీల్ పై తొందరేమీ లేదు. ట్రంప్. తమ దేశం నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై భారత్ 100% సుంకాలు తగ్గిస్తుందని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అన్నారు. త్వరలోనే భారత్, అమెరికా మధ్య ట్రేడ్ డీల్ జరగనున్నదని చెప్పారు. అయితే ఈ డీల్ కోసం తాము తొందరపడడం లేదని వ్యాఖ్యానించారు. జవాన్ భూమి కబ్జా. తన భూమి కబ్జాకు గురైందని న్యాయం చేయాలని సిద్దిపేట జిల్లా చౌదర్పల్లి గ్రామానికి చెందిన జవాన్ రామస్వామి అనే ఆర్మీ జవాన్ చేసిన వీడియో వైరల్ అవుతుంది. వీఆర్ఓ చేస్తున్న వరుసకు సోదరుడైన వ్యక్తి ధరణి పోర్టల్ సాయంతో రికార్డులు మార్చేశారని ఆరోపించారు. ఆర్సీబీతో కేకేఆర్ మ్యాచ్ వర్షార్పణం. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ రేస్ లో నిలవాలని ఆశించిన కోల్కతా నైట్ రైడర్స్ ఆశలు వర్షంతో గల్లంతయ్యాయి. శనివారం రాత్రి చిన్నస్వామి స్టేడియం బెంగళూరులో కేకేఆర్ మధ్య జరగాల్సిన మ్యాచ్ భారీ వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే రద్దయింది. తప్పుడు ప్రచారం చేస్తే కేసులే. మధ్యప్రదేశ్ తరహా చట్టం తీసుకొస్తాం. పీసీసీ చీఫ్ మహేష్. నెలాఖరున లేదా జూన్ మొదటి వారంలో కేబినెట్ విస్తరణ. ఈ నెల 26, 27 తేదీల్లో పీసీసీ కార్యవర్గం ప్రకటిస్తామని వెల్లడి. తిరంగా యాత్ర. ఆపరేషన్ సింధూర్ ను విజయవంతం చేసిన సైనికులకు సంఘీభావంగా శనివారం హైదరాబాద్ ట్యాంక్ బండ్ సిటిజన్స్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ ఫోరం చేపట్టిన తిరంగా ర్యాలీలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, జి నగేష్, సిరినటి జయప్రద తదితరులు. పాక్ పై దౌత్య యుద్ధానికి 7 కమిటీలు. ఓ కమిటీ చైర్మన్ గా శశి థరూర్, మరో కమిటీలో సభ్యుడిగా ఓవైసీ. అఖిలపక్ష ఎంపీల నేతృత్వంలో ఏర్పాటు చేసిన కేంద్రం అమెరికా, బ్రిటన్ సహా పలు దేశాల్లో 10 రోజుల పాటు టూర్. పాక్ తీరును ఎండగట్టి ఆపరేషన్ సింధూర్ భవిష్యత్ చర్యలను వివరించనున్న ఎంపీలు. ఎన్డీఏ ఎంపీల నాయకత్వంలో 4, ఇండియా కూటమి ఎంపీ ఆధ్వర్యంలో 3 టీంలు. రవిశంకర్ ప్రసాద్, శశి థరూర్ ఇతర నేతృత్వంలో బృందాలు. తెలుగు రాష్ట్రాల నుంచి అసదుద్దీన్ ఓవైసీ, పురంధేశ్వరి మరో 2కి చోటు. దాడులు చేస్తున్నామని ముందే పాక్ కు ఎందుకు చెప్పారు? కేంద్రానికి లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రశ్న. ఎయిర్ ఫోర్స్ ఎన్ని విమానాలు కోల్పోయిందని నిలదీత. అనాథను పెంచి పెద్ద చేస్తే ప్రాణం తీసింది. ఒడిశాలో ఓ ఘటన. 13 ఏళ్ల కింద రోడ్డు పక్కన దొరికిన 3 రోజుల పసికందు పెంచి పెద్ద చేసిన తల్లిని ప్రేమలో పడడంతో బాలికకు మందలింపు. నిద్రమాత్రలు ఇచ్చి దిండుతో గొంతు నొక్కి హత్య చేసిన బాలిక. సహకరించిన ప్రియుడు, స్నేహితుడు. ఇన్స్టాగ్రామ్ లో మర్డర్ చాటింగ్ తో వెలుగులోకి. సరస్వతి పుష్కరాల్లో భక్తులకు తిప్పలు. వీకెండ్ కావడంతో పోటెత్తిన జనం. 15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్. చంటి బిడ్డలతో అడవుల్లోని చెట్ల కింద సేద తీరిన భక్తులు. మండు టెండల్లో తాగునీళ్లు లేక అవస్థలు. ఆదాబ్ హైదరాబాద్. త్వరలో పాక్ కు బ్యాండ్ బాజా. అస్త్రాలను సిద్ధం చేసిన భారత్. ఉగ్రవాదంపై పాక్ వైఖరిని ప్రపంచమంతా చాటింపు. విదేశాలకు 7 మంది ఎంపీల ప్రతినిధి బృందం. మే 22 నుండి 10 రోజుల్లో 5 దేశాల పర్యటన. లిస్టులో పేరు లేకున్నా అనూహ్యంగా తెర మీదకు శశి థరూర్ పేరు. ఆయనకే బృందం నాయకత్వ బాధ్యత అప్పగింత. కేంద్రం ఎంపిక చేయడంపై స్పందించిన శశి థరూర్.
నా హత్యకు జేమ్స్ కోమీ కుట్ర, కోమీ ఒక బ్యాడ్ కాప్ అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఘాటు విమర్శ. మీ అన్నగా మీకు ప్రోత్సాహం అందిస్తా. ఆర్థిక క్రమశిక్షణ మా ఆడబిడ్డల సొంతం. మహిళలు వ్యాపారం చేసేందుకు అన్ని రకాల ప్రోత్సాహం. మహిళా శక్తిని కాంగ్రెస్ ఎప్పుడూ తక్కువ అంచనా వేయలేదు. ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో నిలబడినప్పుడే రాష్ట్ర ఆర్థిక పురోగతి సాధ్యం. విహబ్ విమెన్ యాక్సిలరేషన్ ప్రోగ్రాం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ముంబైలో హై అలర్ట్, మరోసారి తాజ్ హోటల్ విమానాశ్రయంకు బాంబు బెదిరింపులు. ప్రతీకార చర్యలో భాగంగా పేల్చేస్తామంటూ ఈమెయిల్ ద్వారా బెదిరింపులు. ముంబైని జల్లెడపడుతున్న భద్రతా దళాలు. డల్లాస్ రోల్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలు, సన్నాహక సమావేశాలు. 10 రోజుల పాటు సన్నాహక సమావేశాలు. ఎన్ఆర్ఐలు పార్టీ కార్యకర్తలతో ఉత్సాహం నింపుతున్న సమావేశాలు. సమావేశాలకు హాజరు కానున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పాక్కు ముందే సమాచారం ఇవ్వడం నేరం. ఆపరేషన్ సింధూర్ కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు. జైశంకర్ వీడియోతో రాహుల్ ట్వీట్. రాహుల్ ఆరోపణలు ఖండించిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. జైశంకర్ అలా అనలేదని తప్పుగా ఉటంకించారని పిఐబి స్పష్టీకరణ. కాశ్మీర్ భారత్లో అంతర్భాగం. పీఓకే పైన చర్చలకు మధ్యవర్తిత్వం అవసరం లేదు. దేశ భద్రత విషయంలో అందరూ ఐకమత్యంగా ఉండాలి. ప్రధాని నరేంద్ర మోడీ సమయస్ఫూర్తిని మెచ్చుకోవాలి. మన సైనికుల త్యాగాలు వెలకట్టలేనివి. తిరంగా ర్యాలీలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఇది ప్రజా రైతుల విజయం. పేద రైతుల ఘోషను న్యాయస్థానం అర్థం చేసుకుంది. 2017 కాళేశ్వరం పరిహారం కేసుపై తుది తీర్పు వెల్లడి. మంత్రి శ్రీధర్ బాబు సహా 9 మందిపై కేసులు కొట్టేసిన నాంపల్లి కోర్టు ఈ తీర్పు న్యాయస్థానాలపై గౌరవం మరింత పెంచింది. మంత్రి శ్రీధర్ బాబు. మనోళ్లు వసూళ్లలో కేక. చిల్లర దుకాణాలను సైతం వదలని లీడర్లు. మితిమీరుతున్న ఎక్స్ సిట్టింగ్ లీడర్ల ఆగడాలు. షాపు నిర్మాణం చేపట్టాలన్న నేతల అనుమతి తప్పనిసరి. నిర్మాణాలు చేపడితేనే లీడర్ల చేతులు గట్టిగా తడపాల్సిందే. నేతల డ్రైవర్లు, పిఏలు, అనుచరులతో వసూళ్ల పర్వానికి తెర. అందాలే కాదు ఆటలతో మైమర్పించిన భామలు. క్రీడా ఫైనల్లో పాల్గొన్న సుందరీమణులు యోగాసనాలు చేసి అందగత్తెలు. రామోజీ ఫిలిం సిటీ సందర్శన. ఫిలిం సిటీ మహాద్భుతం అంటూ కితాబు. గిన్నిస్ బుక్ లో ఉన్న విషయం తెలిసి ఆశ్చర్యపోయిన ముద్దుగుమ్మలు. ఘనంగా మహేష్ గౌడ్ పెళ్లి రోజు వేడుకలు. శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు, పలువురు ప్రముఖులు. నిజామాబాద్ లో భారీ సంబరాలు, ప్రత్యేక పూజలు. గజమాలతో టీపీసీసీ చీఫ్ మహేష్ దంపతులను సత్కరించిన పార్టీ శ్రేణులు. ఆజ్ కీ బాత్. దివాలా వేళ అందాల విందులు. రాష్ట్రము దివాలా తీసిన వేళ ఈ అందాల విందులు అవసరమా? రైతు సైనికులకు సాయం చేస్తే బాగుంటుంది. పొదుపు పాటిస్తే బాగుంటుంది. దివాలా అనేది ఇప్పుడు జరిగిందా, గతంలో జరిగిందా అనేది కాకుండా దివాలా నుండి పైకి రానికి పొదుపు మార్గం ఏమిటి అనేది చెబితేనే కాదు, పాటిస్తే బాగుంటుంది. గ్రామం నుండి పట్టణం వరకు అభివృద్ధి కావాలంటే వీటికి కూడా పాలకులు ఉంటే బాగుంటుంది. అందాల పోటీలకు అవుతున్న ఖర్చులు గ్రామాలకు కేటాయిస్తే బాగుంటుంది. గ్రామ స్వరాజ్యమే దేశ సౌభాగ్యం.